ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కదిరినేనిపల్లెలో 11 రోజుల పాటు ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాలు. కోనసీమ జిల్లా టేకి గ్రామంలో విజయవంతంగా 41 రోజుల మండల ధ్యానం. వనపర్తి జిల్లా నందిమల్ల గ్రామంలో అద్భుతంగా ధ్యానం సత్సంగం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువులోని శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ. వనపర్తి జిల్లా దావాజీపల్లిలో 41 వారాల ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కదిరినేనిపల్లెలో ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 11 రోజుల పాటు ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాలు వింజమూర్ పిరమిడ్ మాస్టర్స్ పద్మ, నారాయణమ్మ, కృష్ణారెడ్డిలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానులకు ధ్యాన విశిష్టత, శాకాహార విశిష్టత, పిరమిడ్ విశిష్టతల గురించి తెలియజేశారు వింజమూర్ మాస్టర్లు. అనంతరం గ్రామంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహారం తినడం వలన కలిగే లాభాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఆయన శరీరంలో ఏదో తెలియని వ్యాధి వచ్చింది, మందులే లేవు ఆ వ్యాధికి. అలాంటి మాస్టర్ ముఖ్యమయ్య గారు ఏం చేశారంటే, మన సనాతన ధర్మంలో ఉండేటువంటి యోగ వాసిష్టం, యోగా సంబంధించినటువంటి పుస్తకాలన్నీ చదవడం మొదలుపెట్టాడంట. చదివి ఆసనాలు చేసి ఆహార పదార్థాల నియమాలు పాటించి సత్యాన్ని మాట్లాడి ఆయన లోపల ఉండే వ్యాధిని తగ్గించుకొని పూర్తిగా బ్రతికి బయటపడ్డాడు. దాంతో ఆయన గాని వాళ్ళ భార్య సూర్యకుమారి మాస్టర్ గాని అద్భుతమైన మాస్టర్లు, తల్లిదండ్రులు వారే వాళ్ళ టీమును ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా వాళ్ళ యొక్క ప్రతినిధుల ద్వారా కార్యక్రమాలు జరిపారు. అలాంటి కార్యక్రమంలో మేము 10 రోజులు అటెండ్ కావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఆధ్యాత్మిక అంటే నా దొరికి తెలియదేంటో ఆయన పుస్తకాలు పంచడం, ఆ క్లాసులు అటెండ్ కావడం, బ్రహ్మోపదేశ తీసుకోవడం, తిరుపతి మహంతి ఆడిటోరియంలో ఆ మంత్రాన్ని తీసుకొని దాన్ని చెప్పించుకుంటూ ఉండడం జరిగింది. సో ఇంత లెక్క కొన్ని సంవత్సరాలు జరిగాయి. 2-3 సంవత్సరాలు ఏం జరిగాయి. 4 సంవత్సరాల తర్వాత 2012లో పామూరు నుంచి వింజమూరులో పామూరు మాస్టర్స్ క్లాసు పెట్టడం జరిగింది. అక్కడ సాయిబాబా గుండు వాళ్ళు ధ్యాన సప్తాహం కోట్లు ఖర్చు పెట్టినా కొనలేనిది, కోట్లు ఖర్చు పెట్టినా కొనలేనిది శాకాహారం, 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 హారం. కోనసీమ జిల్లా టేకి గ్రామంలో పిరమిడ్ మాస్టర్లు మంగలక్ష్మి ముత్యాలరావు నివాసంలో 41 రోజుల మండల ధ్యానం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో 41వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమణ ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే పిరమిడ్ మాస్టర్లు మంగలక్ష్మి ముత్యాలరావు అద్భుతంగా ధ్యాన ప్రచారం నిర్వహించి గ్రామస్తులను ధ్యానులుగా మారుస్తున్నారని కొనియాడారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత రమణను ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఎప్పుడైతే ఎనర్జీ ఎక్కువ ఉంటుందో అక్కడ సోల్స్ ఏమి కూడా బ్లాక్ అవ్వవు, రిలీజ్ అయిపోతూ ఉంటాయి ఆ ఎనర్జీ వల్ల. అందుకని ఈ భూమికి నువ్వు ఏదైనా మేలు చెయ్యాలి అనుకుంటే కనుక ఒక పిరమిడ్ కట్టాలి. అలాంటి లోక కళ్యాణం కోసం ఇంతమంది చెయ్యి కలుపుకొని ఒక పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించాలనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మరి వారిద్దరు భార్యాభర్తలతో ముందుకు వచ్చి 30,000 రూపాయలు మేము పిరమిడ్కి ఇస్తానంటే వాళ్ళు చాలా ఆనందపడ్డారు. లోపల ఎలా అవుతుందంటే మాటలు కూడా బాగానే ఉంటుంది, చేతలు కూడా అడిగేలా ఉంటుంది. కానీ అక్కడ ఆ భావం లేకుండా వాళ్ళు మంచి పని 10 మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి వాళ్ళు తెచ్చి ఇవ్వడం గొప్ప విషయం. ఎందుకంటే
చాలా మంది వింటారు వరకు తప్ప అది ఆ ఆచరణలోకి రాదు. ఏదో ఉంటాం అనుకుంటున్నారు అంతే. కానీ అది నమ్మిన వాళ్ళు చిత్తశుద్ధిగా అద్భుతాలు జరుగుతాయి వాళ్ళ జీవితాల్లో. ఎవరు జరుగుతాయి అది అద్భుతాలు అంటే మనం దాన్ని చిత్తశుద్ధిగా నమ్మాలి. మన అనుభూతికి వచ్చే వరకు నమ్మకంతో సాధన చేస్తేనే ఇది ఏదైనా అవుతుంది తప్పించి ఏదో పైపైన ఉంటే మనకు పని అవుతుంది. కాబట్టి ఏదైనా లోతులకు వెళ్ళాలి. లోతులకు వెళ్తేనే అంత లోతుల్లోకి వెళ్తేనే ఎంత బయట మనకి అంత బాగుంటుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో చాలా చాలా మార్పులు మా లైఫ్లో కూడా జరగడం జరిగింది. వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని నందిమల్ల గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో మౌన ధ్యానం సత్సంగం కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ ధ్యానం చేయడం వల్ల కలిగే లాభాల గురించి, మానవ జన్మ విశిష్టత గురించి, శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి చక్కగా వివరించారు. అలాగే భగవద్గీతలోని ప్రధాన సందేశాలను అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో నందిమల్ల ధ్యాన మిత్రులతో పాటు అమరచింత, సామిరెడ్డిపల్లి, చంద్రగఢ్, ఆత్మకూరు మాస్టర్లు పాల్గొన్నారు. ఆలోచన లేని స్థితిలో కూర్చుందాము. ధ్యానం అంటే నిర్విషయ మనసులో ఏ విషయాలు ఉండరాదు. ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం అంటే కలయిక, మనసును ఆత్మలో లయం చేయడమే ధ్యానం అంటే. దాన్ని పతంజలి మహర్షి ఈ విధంగా చెప్పారు. చిత్తవృత్తి నిరోధ అంటే సంకల్ప వికల్ప రహిత స్థితి ధ్యానం. మనసులో ఏ విషయాలు ఉండరాదు. అప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి ప్రవేశించి మన నాడి మండలం అంతా శుభ్రం అవుతుంది. మన మూడో నేత్రం తెలుసుకుంటుంది మానవునికి. అప్పుడు నేను శరీరం కాదు ఆత్మను అని తెలుసుకుంటాం మనం. అప్పటి నుంచి మనిషికి ఆత్మజ్ఞానము అంకురిస్తుంది. అంటే ఆ మూడో నేత్రం తెలుసుకున్న కూడా మనకు జ్ఞానోదయము చిన్నగా స్టార్ట్ అవుతుంది. పిఎస్ఎస్ఎం వీరవాసర మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గర్వ గ్రామంలో గల శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ చామర్తి సురేష్ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వాక్ శుద్ధి గురించి అద్భుతంగా వివరించారు. ఎవరైతే మంచి మాటలు మాట్లాడుతారో వారు దేవతామూర్తులుగా పరిగణింపబడతారని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం జ్ఞానదాత సురేష్ ని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు ఇర్రింకి రంగదాస్, నరసింహారావు, ప్రకాష్ రావు, ఆచంట చంద్ర, ధనలక్ష్మి, పద్మావతి, సాయి కుమారి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మనసులుగా నిలపగలిగితే తేట మాటలు వస్తాయి. అంటే మంచి మంచి మాటలు అందరికీ పనికి రావాలి, లేకపోతే మనకన్నా పనికి రావాలి. పనికిరాని మాటలు ఎందుకు? సో అలా వస్తాయి. ఎవరైతే అటువంటి మాటలు మాట్లాడతారో వాళ్ళు దేవతామూర్తులు. అంటే వేరే ఇంకా దేవుడు కాదు, ఎవరు ఆ తక్కువ మాట్లాడే వాళ్ళే దేవతామూర్తులు. వాళ్ళు చెప్పింది 100% జరిగి తీరుతుంది. ఎందుకు? దాంట్లో శక్తి ఉంది. ఓకే, ఇప్పుడు ఏమన్నా క్వశ్చన్లు వచ్చినాయి మీకు? ఏమీ రాలేదా? సరే, నేనే మళ్ళీ ఇంకొకటి చెప్తా. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మనందగలరు. ఆత్మనంద శాశ్వతానంద సుఖమబ్బు కాళికాంబ హంస కాళికాంబ. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం చక్కగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీశంకర్ పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యానం సత్సంగం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ హనుమంతు పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనం ఎందుకు పుట్టామంటే అంటారు తల్లి మహానుభావుడు ఏం చెప్పాడంటే, మనం పుడితే తల్లి సంతోషపడాలి కదా, తల్లి పెరిగితే తండ్రి గర్వపడాలి, సత్తే శత్రువు కూడా కన్నీరు కాల్చాలయా అంటాడు. అర్థమైనా మీకు? ఎందుకు కాస్తాడు శత్రువు అంటే, నువ్వంతా మంచిగా ఉంటేనే నీకు శత్రువు అయినా కూడా కన్నీరు కాస్తాడు కదా తల్లి, మరి కాస్తాలి కదా అంటాడు. అందము డబ్బు డబ్బుతో వెళ్ళిపోతుంది, అందం కూడా వ్యాధితో పోతుంది, మరణం కూడా చెమలో పోతుందయ్యా, అది గమనించడం నీదేనయ్యా అంటాడు. మరణం కూడా చెమలో పోతుంది కదా, నువ్వు గమనించలేదే, గమనిస్తానమ్మా మనము, అది మన ఎంత ఉంటుంది అంటాడు. 2 కిలోమీటర్లు నడచలేవు, 2 కిలోమీటర్లు నడచలేవు, 2 నిమిషాలు నిల్చోలేవు, సావన్నది సంకన పెట్టుకొని తిరుగుతున్నావే మూర్ఖుడా, ఎవరిచ్చినారయ్యా నీకు జన్మ, ఎవరిచ్చినాడయ్యా అంటాడు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజ్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు. ప్రతిరోజు ధ్యానం తప్పనిసరిగా చేయాలని, అలాగే శాకాహారమే తినాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతపురం అశోక్ నగర్ లో గల పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ఆత్మజ్ఞాన శిబిరం ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యాన రత్న విజయ్ కుమార్ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా కారణ శరీరం, మహాకారణ శరీరం, సాత్వికం, శుద్ధ సాత్వికంల గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు పాండురంగయ్య, విజయలక్ష్మీదేవి 30 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. జీవించేవాడు వీళ్ళలోని దేహానికి కావాల్సిన అడుక్కుంటున్నాడు. రెండవ వాడు మనస్సు పరంగా ఎదిగినవాడు. మనస్సు పరంగా ఎదిగినవాడు ఏం అడుక్కుంటాడు? నాకు అధికారం కావాలి, హోదా కావాలి, ధనం కావాలి, ఇవన్నీ అడుగుతున్నాడు. బయట ఏమీ లేనివాడు భిక్షగాడు అడుక్కుంటున్నాడు. వాడికి ఏమి లేదు కనుక అడుక్కుంటున్నాడు. మనకి అన్నీ ఉన్నా లోని అడుక్కుంటున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు ప్రాపంచికంగా ఉన్నవాడు. కాబట్టి 3వ వాడు 4వ వాడే నాకు అసలైన భక్తుడు ఎవరు అంటే జ్ఞాని మాత్రమే. ముగ్గురు భక్తులే. జిజ్ఞాసి అంటే బుద్ధిపరంగా ఉన్నవాడు. కానీ బుద్ధి ఉంది కనుకనే ఏదో తెలియని ఉందే తెలుసుకోవాలి అన్న తపన వాళ్ళలో బయలుదేరి. వనపర్తి జిల్లా దావాజీపల్లి గ్రామంలో 41 వారాల ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 10వ వారం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జైపాల్ రెడ్డి, తిరుపతమ్మ, శారదలు పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, పిరమిడ్ శక్తి, అమావాస్య ధ్యానం గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. తీసుకోవచ్చు. ఇప్పుడు మనము 40 ఏళ్ళు 30 ఏళ్ళు దాంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి
ఒక్కొక్కరికి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, ఎన్నో రోగాలు, తలనొప్పి వస్తుంది, మైగ్రేన్ హెడ్ఏక్ వస్తుంది, ఇలాంటి రోగాలన్నీ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ రోగాలు వస్తున్నాయి అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వేలు వందలు ఖర్చు పెట్టుకుంటాం. రోజు ఒక టాబ్లెట్, బీపీతో టాబ్లెట్, షుగర్తో టాబ్లెట్ వేసుకుంటాం. కాళ్ళ నొప్పులకైతే టాబ్లెట్లే లేవు, ఎంతో నరకం అనుభవిస్తుంటాం. కాబట్టి ఇవన్నీ తగ్గాలంటే మీరు రోజు మీ వయసు 40 నిమిషాలు ఉంటుంది కదా, ఎంత వయసు ఉంటే అన్ని నిమిషాలు ఉదయం కూర్చోండి. ప్రతిరోజు ఒక 41 రోజు కూర్చోండి. మీ కాళ్ళ నొప్పులు, మీ బీపీలు, షుగర్లు అన్ని కొంచెంగా తగ్గుబాటుకు వస్తాయి. ఇప్పుడు ఈ ప్రపంచంలో రోగాలను క్లీన్ చేసే పవర్ ఏదైనా ఉందంటే ధ్యానం ఒక్కటే ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇస్తాడు, టాబ్లెట్లు ఇస్తాడు, వేసుకుంటావు, కొంచెం తగ్గుతుంది. 2-3 రోజులైనాక మళ్ళీ అదే కాళ్ళ నొప్పి వేస్తాడు. రోజు టాబ్లెట్లు వేసుకుంటే కూడా కిడ్నీలు పాడైపోతుంది. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు ఆ కిడ్నీలు ఫెయిల్ కాకుండా, ఆ టాబ్లెట్ వేసుకోకుండా మంచి మందు ఏదైనా ఉందంటే ధ్యానమే ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీ వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ఉదయం కూర్చోండి, సాయంత్రం కూర్చోండి. మీకు మంచిగా వీలైతే శారదా చందు వాళ్ళు మంచిగా ఎంతో పిరమిడ్ నిర్మించిండు. ఇప్పుడు మనం ఇంటికాడ మనం ఒక్కరమే కూర్చుంటే కొంచెమే ఎనర్జీ వస్తుంది. ఇద్దరు తప్ప ముగ్గురం కూర్చున్నామంటే అది 3 శక్తి వస్తుంది. అట్లా ఇట్లా ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ హనుమంతు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. నిరంతరము ధ్యానం చేస్తే ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు మనపై ప్రభావం చూపవని తెలియజేశారు. అలాగే ధ్యాన సాధనతో మనలోని భయాలు పూర్తిగా తొలగిపోతాయని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆలోచనలే మన ఆరాలో చుట్టూ వెళ్ళి అవి మన జీవితంలో ప్రభావితం చేస్తుంది. ఇది సపోజ్ ఇప్పుడు మన చుట్టూ ఎన్నో రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళ ప్రభావం మన వైపు ఉంటుందా అంటే ఎప్పుడైతే మనం ధ్యానం బాగా చేసి ఈ ఆరాన్ని స్ట్రాంగ్గా చేసుకున్నామో ఈ నెగిటివ్ ఆలోచనలు మన పైన ప్రభావం చూపించాయి. మామూలుగా ఎన్నో రకాలైన నెగిటివ్ శక్తులు కూడా మన చుట్టూ ఉంటాయి. చేతబడి అంటారు, లేదంటే అమ్మవారు వచ్చారంట. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ శక్తి రూపాలు, ఇవన్నీ సైన్సే. కానీ ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావో, నీ ఆరాధన స్ట్రాంగ్గా చేసుకున్నావో, ఆ చేతబడులు నీ పైన ఎవరైనా చేతబడి చేసి నీ చెడు కోరే వాళ్ళు ఉన్నా కూడా దాని ప్రభావం నీ మీద విశ్వమంతా కూడా చేయరాదు. ధ్యానం చేస్తూ అంటే నీ ఆరా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నీ ఎదుగుదల తగ్గించడానికి చేతబడులు కానీ, లేదంటే అమ్మవారు రావడం కానీ, ఇట్లాంటి వేరే దుష్ట శక్తులు కానీ నీ లోపలికి రావడానికి ఏమాత్రం అవకాశం లేకుండా ఉంటుంది ఎప్పుడైతే నీ ఆరాను స్ట్రాంగ్గా చేసుకున్నావు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతి నగర్ లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ 7 శరీరాల గురించి చక్కగా వివరించారు. జ్ఞానం, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ద్వారా విజ్ఞానమయ శరీరం పొందుతామని తెలియజేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. పిఎస్ఎస్ఎం మంచిర్యాల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా రాళ్లపేటలోని చైతన్య పరిశోధన కేంద్రం ధన్వంతరి పిరమిడ్ లో ప్రతిరోజు ఉచితంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు మౌన ధ్యానం, ఆదివారం ఉదయం సాయంత్రం వేళల్లో హ్యాపీ సండే కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ లక్ష్మణ్ ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు.
సత్యసాయి జిల్లా బత్తులపల్లి మండలం ఆప్రా చెరువు గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేశ్వర్లచే 77వ శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 3వ రోజు జ్ఞానదాత డిటి వెంకటేశ్వర్లు అద్భుతంగా భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. ఈ సందర్భంగా ధ్యాన యోగం అనే అంశం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బాల వికాస్ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 19వ రోజు చిన్నారులకి ధ్యానం, భగవద్గీత గురించి చక్కగా అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత చిన్నారులు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు. స్వల్పమప్యస్య ధర్మస్య రాయతే మహతో భయాత్. ఈ యోగంలో ప్రారంభమైతే నాశనం ఉండదు, పైగా విపరీత దోషం కూడా ఉండదు. ఈ ధర్మం స్వల్పమైన గొప్ప భయం నుంచి రక్షిస్తుంది. నా పేరు గీతా మాధురి. భగవద్గీత సాంఖ్య యోగం 40 శ్లోకం. నేహా విక్రమణా కోస్తి ప్రత్యావాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య రాయతే మహతో భయాత్. తాత్పర్యం: ఈ యోగంలో ప్రారంభించితే నాశనం ఉండదు, పైగా విపరీత దోషం కూడా ఉండదు. ఈ ధర్మం స్వల్పమైన గొప్ప భయం నుంచి రక్షిస్తుంది. సత్యసాయి జిల్లా బత్తులపల్లి మండలం గంటాపురంలోని గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో ప్రతిరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మగ్గం నర్సింహులు ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు చంద్రకళ, సుశీలలు పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ కోటగిరి గ్రామంలో అర్ధనారీశ్వర ధ్యాన మందిరం ప్రారంభోత్సవం జూన్ 7న నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్న ప్రసాదం అందించనున్నారు నిర్వాహకులు. పిరమిడ్ మాస్టర్లు బర్ల పద్మ, శంకర్, సుహాస్, ఆకాష్ మరియు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు. శ్రీ మహాలక్ష్మి ఆధ్యాత్మిక సమాజం ఆధ్వర్యంలో పత్తిపాడులోని శ్రీ మలయాళ పరమేశ్వర స్వామి గుడిలో మే 17న ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన బోధన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పుష్పారాణి పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1:30 ధ్యాన ప్రసాదం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ నాగేంద్రం పేరం మార్గదర్శకత్వంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని గురుస్థాన్లో, అలాగే శ్రీనగర్ కాలనీలో గల గురుస్థాన్లో మే 16 నుంచి 17 వరకు 24 గంటల అమావాస్య ధ్యానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మే 16వ తేదీ ఉదయం 11:11 నుంచి మే 17 ఉదయం 11:11 వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.